ఆ డోరం ఎంత తిరగలేకపోతున్నాను తీసుకొచ్చి అతికించుకున్నా. నా కాపురం నిలబెడతానని ప్రామిస్ చేయి. చెయ్యి పైన పెట్టరా. జత కలిసే జగములు రెండు జత కలిసే. ఏంటి సుధా ఇది? ఏమండి మీ మీద ప్రేమతో మాకు తోడుంటుందని నేను కూడా ఆపరేషన్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎంత మంచి మాట చెప్పావే కర్రీదానా. ఎంత బాగుంది. నాకు అది నచ్చేసిందిరా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. నాకు ఎలాగైనా ఫిక్స్ చేయరా అబ్బా ప్లీజ్ రా. అది కాదురా, ఇక్కడికి వచ్చింది నేను కాపురం చేయడానికి, నువ్వు సైజ్ కొట్టుకోవడానిక. ముందే చెప్తున్నాను, నువ్వు నాన్న నాకు సెట్ చేస్తేనే నేను నీకు దీన్ని సెట్ చేస్తా. ఓకే. పాప ఎలా ఉన్నాడు ఈ అబ్బాయి? కోతి ముఖం లాగుంది అది. బాధపడకురా, నువ్వే ఎంత బాధపడితే కోతులు వింటే ఎంత ఫీల్ అవుతాయి. కోతి ముఖమేనా? ఇంకా వేరే ఏం గుర్తు రావట్లేదా? పిల్లి ముఖం అంటావా? ఇంకా బాగా గుర్తు చేసుకొని చెప్పు. నేను అద్దాలు పెడితే మహేష్ బాబులో ఉంటా. అరే పెట్టా. బస్ కి అద్దాలు ఉంటాయి అలా ఉన్నాయి. నీకు విషయం తెలుసా? మా వాడు డాన్స్ ఎరగదీస్తాడు. గురించి నాతో మాట్లాడకు. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మేము ఏ విషయాన్నైనా పదే పదే మాకు తెలియకుండా రిపీట్ చేస్తూ ఉంటామండి. సరేలే గాని మన పుత్రరత్నం ఏడే నాన్న బిట్టు. అమ్మా నన్ను ఎత్తుకండి. మళ్ళీ రిపీట్. అమ్మా నాన్న ఎత్తుకండి. రిపీట్ అయింది అనుకుంటా. ఈ రిపీట్ మాత్రం నా వల్ల కాదండి. అయినా తప్పు వాడిది కాదే. రోజా గారు, ఎవరైనా బంగారు కొండనికి అంటారు. ఇది బంగారాన్ని ఒంటి మీద వేసుకొని ఇదిగో ఈ కొండను భూమి మీదకి వేసింది. నిన్ను నమ్ముకుంటే ఈ కొండ కూడా వచ్చేది కాదు. Attention! Signed it is about turn. శేషు అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు. ఇలా తొంగి చూసి కింద చూడటం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు, అర్థమైందా? బార్డర్ లో జవాన్ అంటే బాడీ గార్డ్ లో ఉండాలి శేషు. నువ్వు బార్డర్ లో బఫూన్ లో ఉన్నావు. తల దించుకోవడం కాదు. నీకు గన్నిచ్చి 20 సంవత్సరాలు ఉంది. ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ సార్. ఎంత బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలా? అవును. దీనికంటే చెల్లు చేపలు పట్టుకోవడం బెటర్. నాగబాబు గారు, వచ్చే జన్మ ఉంటే అబ్బాయిలా పుట్టకూడదండి, ఓ కుక్కలా పుడతాను. సుధీర్లా పుట్టొచ్చుగా. నేను చెప్పింది అదే. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీకు బెల్లం అంటే ఇష్టమేనమ్మా. డాన్స్ చేసినప్పుడు కొంచెం కూర్చొని అటు ఇటు చూస్తే అర్థమైందా? ఏనా నీ చిన్నప్పుడు డాన్స్ చేస్తావు, నీ చిట్నీలు తల్లి మీ తాత పోయాడు. మీ ఈటీవీలో